హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా డిగ్రీ అనేది బీఏలో కానీ బీకామ్ కానీ బీఎస్సీ బీటెక్ బీజెడ్సీ లాంటి ఈ యొక్క డిగ్రీస్ ఎవరైతే చేశారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది చాలా చాలా మంచి నోటిఫికేషన్. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తర్వాత ఉండేటువంటి టాప్ మోస్ట్ డిపార్ట్మెంట్ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. నిజంగా ఈ జాబ్స్కి సంబంధించి కనుక మీరు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 50,000 ప్లస్ శాలరీ అనేది ఫస్ట్ మంత్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో బెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే మనకి ప్రతి సంవత్సరం విడుదల కావడం జరుగుతుంది. సో చాలామంది పోటీ పడుతూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ నోటిఫికేషన్ గురించి పెద్దగా అవేర్నెస్ అయితే లేదు. సో ఇప్పుడిప్పుడే చాలామంది ఈ యొక్క నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటున్నారు, అప్లై చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి దాదాపు 32 డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి ఖాళీలని ఈ యొక్క ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. ఇప్పుడు మనకి 2020కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జనవరి 31, 2021కి ఎండ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనకి మొత్తం 4 స్టేజెస్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, దాదాపు 2 సంవత్సరాల పాటు సమయం అనేది పడుతుంది రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి. నేను మొత్తంగా 3 సంవత్సరాల పాటు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపేర్ అయ్యి రాయడం జరిగింది. ఫస్ట్ 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాను. సో థర్డ్ అటెంప్ట్లో నేను అన్ని స్టేజెస్ని కంప్లీట్ చేయడం జరిగింది. అయితే నాకు టోటల్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి, కానీ నాకు మెరిట్ అయితే రాలేదు. సో మెరిట్ రాకపోవడం వల్ల నేను 4th స్టేజ్కి వెళ్ళినా కూడా నాకు జాబ్ రాదన్న ఉద్దేశంతో నాకు హాల్ టికెట్ వచ్చినా కూడా నేను వెళ్ళలేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 4 స్టేజెస్లో ఫస్ట్ 3 స్టేజ్లు వచ్చేసి మనకి మార్క్స్ అనేవి కన్సిడర్ చేస్తారు. ఇంకా 4th స్టేజ్ ఏదైతే ఉంటుందో టైర్ 4 అనేది, ఆ 4th స్టేజ్ అనేది స్కిల్ టెస్ట్గా చెప్తారనమాట. అది టైపింగ్ టెస్ట్. సో ఆ టైపింగ్ టెస్ట్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, ఆ మార్క్స్ని కన్సిడర్ చేయరు. జస్ట్ క్వాలిఫై అయితే అవ్వాలి. జాబ్ రావాలి అంటే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. సో ఫస్ట్ 3 స్టేజెస్ని టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పేసి అంటారు. 4th స్టేజ్ని టైర్ 4 అని చెప్పేసి అంటారు. టైర్ 1 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి 200 మార్కులకు ఉంటుంది. ఇంకా టైర్ 2 చూసుకున్నట్లయితే 400 మార్కులకు ఉంటుంది. ఇంకా టైర్ 3 వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. మొత్తం 700 మార్కులకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది, ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో 700 మార్కుల్లో 520 ప్లస్ వచ్చినటువంటి ఓసీ క్యాండిడేట్స్కి ఈ జాబ్ 100% వస్తుంది. 490 ప్లస్ వచ్చినటువంటి ఓబీసీ క్యాండిడేట్స్కి ఈ జాబ్ అనేది వస్తుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 460 ప్లస్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఈ జాబ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. నేను 3 సార్లు రాసాను ఈ జాబ్ గురించి, నోటిఫికేషన్ గురించి నాకు కంప్లీట్ అవేర్నెస్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మే 29 నుంచి జూన్ 7 వరకు కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. టైర్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి మనకి ఇక్కడ డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. టైర్ 1 ఎగ్జామినేషన్ ఇచ్చిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ అయితే ఇస్తారు. టైర్ 1, టైర్ 2 వచ్చేసి మనకి సిబిటీలో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇంకా టైర్ 3 వచ్చేసి చూసుకున్నట్లయితే అది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఇక్కడ టైర్ 2 డిస్క్రిప్టివ్ అని మెన్షన్ చేశారు, ఇది రాంగ్, బై మిస్టేక్ పడి ఉంటుంది. సో టైర్ 3 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది, లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఇస్తారు. ఇంకా టైర్ 1, టైర్ 2 వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ బి పోస్టులు, గ్రూప్ సి పోస్టులు, అలాగే గ్రూప్ డి పోస్టులు ఉంటాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఈ పర్టికులర్ పోస్టులన్నింటినీ కూడా ఈ యొక్క ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సిబిఐలో కానీ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో కానీ, సిడిబిటీలో కానీ, ఇలాగ పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ, వీటన్నిటిలో కూడా ఉండేటువంటి ఖాళీలని, పెద్ద పెద్ద ఆఫీసర్ పోస్టులని ఈ యొక్క ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని పోస్టులకు వచ్చేసి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. మిగిలినటువంటి పోస్టులకి 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పోస్టులు అనమాట. గ్రూప్ బి పోస్టులుగా, గ్రూప్ సి పోస్టులుగా డివైడ్ చేస్తారు. కొన్ని గ్రూప్ డి పోస్టులు కూడా ఉంటాయి. సో ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. మొత్తంగా మనకి 32 రకాల డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టులన్నీ కూడా మనకి ఈ విధంగా భర్తీ చేయడం జరుగుతుంది. కొన్నిటికి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు, కొన్నిటికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
వీటికి పిహెచ్సి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పిహెచ్సిస్కి సంబంధించినటువంటి ఈ యొక్క కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. పిహెచ్సిస్కి అయితే ఇంకా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, ఈజీగా జాబ్ అయితే సంపాదించవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. ఇక్కడ ఏజ్ లిమిట్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 2021 జనవరి 1 నాటికి ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్స్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీస్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 13 అండ్ 15 ఇయర్స్ ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఉంటుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి ఇందులో కొన్ని రకాల పోస్టులు ఉంటాయి. స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చెప్పేసి, అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అని చెప్పేసి ఏఏఓ అంటారు వాటిని. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి అంటారు. వీటికి సంబంధించి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. డిగ్రీతో పాటు మీకు వీటికి సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ కానీ లేదా మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ చేసినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో వీటికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, డిగ్రీతో పాటు ఎక్స్ట్రాగా చార్టెడ్ అకౌంటెంట్ అలాగే మేనేజ్మెంట్ అకౌంటెంట్ లాంటి కోర్సులు కూడా చేసి ఉండాలి. ఇంకా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీ చేసి డిగ్రీతో పాటు స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా చేసినట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 పోస్టులకే ఎక్స్ట్రాగా ఈ క్వాలిఫికేషన్స్ అడుగుతారు. మిగిలినటువంటి అన్ని పోస్టులకి కూడా జస్ట్ డిగ్రీ పాస్ అయితే చాలు. ఏ డిగ్రీ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎలా అప్లై చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే మనకి ssc.nic.in అనేటువంటి సైట్ ఉంది. ఆ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓసీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఫీ ఉంటుంది. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ అనేది ఏమీ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అప్లై చేసుకోవచ్చు. జనవరి 31 లోపు మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మనది సౌతర్న్ రీజియన్ కింద వస్తుంది. సౌతర్న్ రీజియన్ కింద చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఉంటుంది అండ్ పుదుచ్చేరి కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ చూసుకున్నట్లయితే చీరాల ఉంది, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఉంటుందన్నమాట. సో మనకి టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మ్యాక్సిమం మన సొంత రాష్ట్రంలో మన సొంత జిల్లాలోనే వస్తుంది. ఇంకా టైర్ 3 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే విశాఖపట్నంలో రాయాలి. అదే తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్ వెళ్ళి రాయాలి. అంతకుముందు అయితే అందరూ చెన్నై వెళ్ళి రాసేవాళ్ళు, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి రాసేవాళ్ళు. ఇప్పుడు మన స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత కొంచెం అందరికీ వీలుగా ఉంటుందని చెప్పేసి ఏ స్టేట్లో ఉన్న వాళ్ళని ఆ స్టేట్లోనే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా తెలంగాణకి చూసుకున్నట్లయితే కరీంనగర్ ఉంది, హైదరాబాద్ ఉంది అండ్ వరంగల్ ఉంది. 3 జిల్లాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీకు రావచ్చు. మీ సౌతర్న్ రీజియన్ అనేది పెట్టుకుంటే ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రంలోనే మ్యాక్సిమం టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. టైర్ 4 వచ్చేసి మీరు చెన్నై వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే సౌతర్న్ రీజియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మొత్తం 4 స్టేజెస్. టైర్ 1, టైర్ 2 నేను చెప్పినట్లుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. టైర్ 3 వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపరు. ఇది పెన్ అండ్ పేపర్ మోడ్ అనమాట. మనకి ఒక బండిల్ ఇచ్చేస్తారు. అందులో మనం లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, మనకు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాడు, అవే మనం రాయాలి. లెటర్ రైటింగ్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, మనకు వచ్చినా రాకపోయినా రాయాలి. ఎస్సే రైటింగ్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు, మనకు వచ్చినా రాకపోయినా రాయాలి. సో 100 మార్క్స్కి మనకు ఖచ్చితంగా 33 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా మార్క్స్ కూడా తెచ్చుకుంటే మనకి స్కోరింగ్కి బాగుంటుందన్నమాట. ఇంకా టైర్ 4 వచ్చేసి చెప్పినట్లుగా స్కిల్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ టెస్ట్, స్కిల్ టెస్ట్ అని చెప్పేసి అంటారు, టైపింగ్ టెస్ట్. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. మొత్తం 4 స్టేజెస్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ వరకు టైం అనేది పడుతుంది. అంత స్లోగా చేస్తారు. సో ఎందుకంటే కొన్ని కోర్టు కేసులని అవి ఇవి అని చెప్పేసి కొంత నాన్సెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 1 ఎగ్జామినేషన్ మనకి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 1 అవర్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. 200 మార్క్స్ అనమాట. సో 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 400 మార్క్స్కి ఉంటుంది. అందులో మనకి మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. మ్యాథ్స్ వచ్చేసి 200 మార్కులు, ఇంగ్లీష్ వచ్చేసి 200 మార్కులకు ఉంటుంది. సో ఇందులో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 1 ఎగ్జామినేషన్లో రీజనింగ్, యాప్టిట్యూడ్, అది జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ ఉంటుంది. సో 25 క్వశ్చన్స్ చొప్పున అడుగుతారు. సో 1 అవర్లో ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ చెప్పాను కదా 400 మార్క్స్ కానీ. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా డిస్క్రిప్టివ్ టైప్ చూసుకున్నట్లయితే పెన్ అండ్ పేపర్ మోడ్. ఇక్కడ ఎస్ఐ రైటింగ్, లెటర్ రైటింగ్ కానీ, ప్రిసైజ్ రైటింగ్ కానీ ఇస్తారు. రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో ప్రిసైజ్ రైటింగ్ ఇచ్చారంట. సో 100 మార్క్స్కి ఇస్తారు. 1 అవర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ ఈ విధంగా మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
సో ఇది దీనికి సంబంధించింది. సిలబస్ కూడా ఉంది, పీడిఎఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో సిలబస్ని చూసి మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో నేను చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను, 100% ది బెస్ట్ జాబ్స్ ఇవి. ఇది కనుక కొట్టారు అంటే అసలు ఇంకా మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే, ఇంకా ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏ విధంగా అయినా కానీ. సో కాబట్టి ఈ జాబ్స్కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మీకు బుక్స్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ వీడియో చేసిన మన ఛానల్లో ఉంది. ఎస్ఎస్సి సీజీఎల్ బుక్స్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే మీరు యూట్యూబ్లో మన వీడియో వస్తుంది. సో ఆ వీడియో చూసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.